హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి భారీ నోటిఫికేషన్ వివరాలతో మీ ముందుకు వచ్చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు వారి సంయుక్తంగా ఇచ్చిన ఉద్యోగ నియామక ప్రకటన. ఇందులో పారామెడికల్ మరియు టెక్నికల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. కానీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు లోకల్స్గా గుర్తిస్తారు. మిగతా జిల్లాల వారిను నాన్ లోకల్గా పరిగణిస్తారు. ఈ 19 పేజీలు ఉన్న పీడిఎఫ్ను కూలంకుషంగా చదివి మీకోసం ఈ వీడియో చేస్తున్నాము. 19 విభాగాల్లో మొత్తం 122 పోస్టులు అనేవి ఉన్నాయి. సో అన్నింటినీ వివరంగా తెలుసుకోవడానికి కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. అలాగే నోటిఫికేషన్ అలా రిలీజ్ అవ్వగానే మొత్తం వీడియో చేసి మేము ముందుకు ఇస్తున్నాము. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి తాజా గవర్నమెంట్ నోటిఫికేషన్లు మీకు ఎప్పటికప్పుడు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా మొత్తం ఖాళీలు 122 ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. స్టోర్ కీపర్ మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 18,500 రూపాయలు చెల్లిస్తారు. అర్హత ఏదైనా డిగ్రీ చదువు ఉండాలి. 2 సంవత్సరాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో స్టోర్ క్లర్క్గా పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్ ప్రోగ్రామ్ మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 34,580 రూపాయలు చెల్లిస్తారు. అర్హత కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో బీఈ, బీటెక్ లేదా ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో చదివిన వారు అర్హులు మరియు 3 సంవత్సరాల సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఎలక్ట్రికల్ హెల్పర్ 3 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత 10వ తరగతి ఖచ్చితంగా చదువు ఉండాలి. ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో చేసి ఉండాలి. 1 సంవత్సరం సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ 23 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మాచురీ అటెండెంట్ 4 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. జనరల్ డ్యూటీ అటెండెంట్ 37 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు అర్హులు. ల్యాబ్ అటెండెంట్ 5 పోస్టులు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 15,000 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హత 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ తప్పనిసరిగా చేసి ఉండాలి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 35,570 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హత ఇంటర్మీడియట్ లేదా రేడియోగ్రఫీ డిప్లొమా లేదా ఎక్స్రే టెక్నీషియన్ లేదా బీఎస్సీ రేడియోగ్రఫీ లేదా ఎక్స్రే టెక్నీషియన్ చేసి ఉండాలి లేదా సిఆర్ఏ, డిఆర్జీఏ చేసిన వారు అర్హులు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకుని ఉండాలి. కార్డియాలజీ టెక్నీషియన్ 3 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో చేసుకుంటారు. జీతం 37,640 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హత బీఎస్సీతో పాటు 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ లేదా 2 సంవత్సరాల ఎలక్ట్రోకార్డియోగ్రఫీ లేదా కార్డియోవాస్కులర్ టెక్నాలజీలో బీఎస్సీ చదివిన వారు అర్హులు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకుని ఉండాలి. చైల్డ్ సైకాలజిస్ట్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. 54,060 రూపాయలు జీతం అనేది నెలకు చెల్లిస్తారు. అర్హత ఎంఫిల్ లేదా ఎంఫిల్ ఇన్ సైకాలజీతో పాటు ఎంఏ సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 54,060 రూపాయలు చెల్లిస్తారు. ఎంఫిల్ ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ లేదా ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ
దీంతో పాటు ఎంఏ సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ చదివి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 28 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. 32,670 రూపాయలు జీతం నెలకు చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా చదివి ఉండాలి. బీఎస్సీ ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకుని ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మొత్తం పోస్టులు 4 ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. 32,670 రూపాయలు జీతం చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే డిఎంఎల్టీ చదివి ఉండాలి లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసి ఉండాలి. ఇంటర్మీడియట్ వొకేషనల్ అయితే గనక 1 సంవత్సరం అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేయించుకుని ఉండాలి. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 34,580 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హతలు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ విభాగంలో బీఈ లేదా బీటెక్ చదివిన అభ్యర్థులు అర్హులు. ఎంసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగం చదివిన వారు కూడా అర్హులు. 3 సంవత్సరాల సంబంధిత రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా చేసిన అనుభవం ఉండాలి. ఓటీ టెక్నీషియన్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 23,120 రూపాయలు చెల్లిస్తారు. అర్హత డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్స్ చదివిన అభ్యర్థులు అర్హులు. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండాలి. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ 2 పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం 38,720 రూపాయలు నెలకు చెల్లిస్తారు. అర్హత ఎంఏ మెడికల్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో ఎంఎస్డబ్ల్యూ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఎంఫిల్ సైకియాట్రిక్ సోషల్ వర్కర్ లేదా పిహెచ్డి చేసి ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. 40,970 రూపాయలు జీతం చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే బీఎస్సీ ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ అండ్ సర్టిఫికేట్ ఇన్ స్పీచ్ థెరపీ చదివి ఉండాలి. స్టోర్ అటెండెంట్ 1 పోస్ట్ ఉన్నది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. అర్హత చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులందరూ అర్హులే. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ 1 పోస్ట్ ఉన్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. 34,580 రూపాయలు జీతం చెల్లిస్తారు. అర్హతలు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ విభాగంలో బీఈ లేదా బీటెక్ చదివిన అభ్యర్థులు అర్హులు. ఎంసీఏ చేసిన వారు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగం చదివిన వారు కూడా అర్హులు. 3 సంవత్సరాల సంబంధిత రంగంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా చేసిన పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా విద్యార్హతలు, అనుభవం చూసుకుంటే కనుక అవసరమైన అన్ని విద్యా మరియు సాంకేతిక వృత్తిపరమైన అర్హతలు నోటిఫికేషన్ తేదీ నాటికి ఉండాలి. రిజిస్ట్రేషన్కి అవసరమైన పోస్టులకు అభ్యర్థి ఏపీ పారామెడికల్ బోర్డు లేదా సంబంధిత కౌన్సిల్లో నమోదు చేసుకుని ఉండాలి. వయోపరిమితి చూసుకుంటే గరిష్ట వయోపరిమితి నోటిఫికేషన్ తేదీ నాటికి 42 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇంకా వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఇస్తారు. మాజీ సైనికులకు నిబంధనల ప్రకారంగా వయో సడలింపులు ఉంటాయి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపులు అనేది ఇస్తారు. సడలింపులతో గరిష్ట వయసు చూసుకుంటే 52 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఎంపిక విధానం మొత్తం మార్కులు 100 మార్కులకు ఉంటుంది. అర్హత పరీక్షలో మొత్తం మార్కుల నుండి 75% చేస్తారు. అర్హత తర్వాత పని అనుభవానికి 10 మార్కులు కేటాయిస్తారు. అంటే సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కుల వరకు కేటాయిస్తారు. 15 మార్కులు వెయిటేజ్ అనేది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పనిచేసిన సర్వీస్కు ఈ 15 మార్కులు వెయిటేజ్ అనేది ఇస్తారు. ఇంకా గిరిజన, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వరుసగా చేసిన పనికి వెయిటేజ్ కూడా వేరువేరుగా ఉంటుంది. వెయిటేజ్ సర్టిఫికేట్లు మరియు నియామక ఉత్తర్వులు కూడా వీటితో పాటు జత చేయాల్సి వస్తుంది. ఇంకా దరఖాస్తు ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులకు 250 రూపాయలు డీడీ చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్,
పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులకు ఏ విధమైన ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు పేరున డీడీ తీసుకోవాల్సి వస్తుంది. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు అనేది చేయవలసి వస్తుంది. జూన్ 2, 2025 నుండి 16 జూన్ 2025 వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే తేదీ జూన్ 2, 2025 నుండి జూన్ 16, 2025 వరకు దరఖాస్తును చేసుకోవచ్చు. అంటే దరఖాస్తు చివరి తేదీ జూన్ 16, 2025తో ముగుస్తుంది. దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు కార్యాలయంలో పూరించిన దరఖాస్తులను సమర్పించాలి. అభ్యర్థులు ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. వేరువేరు దరఖాస్తులకు వేరువేరు ఫీజు అనేది చెల్లించవలసి వస్తుంది. జూన్ 16, 2025 సాయంత్రం 5 గంటల తర్వాత సమర్పించిన దరఖాస్తులు ఏ విధంగానూ అంగీకరించరు. పదవీ కాలం మరియు సేవా నిబంధనలు చూసుకుంటే ప్రారంభ నియామకం 1 సంవత్సరం వరకు ఉంటుంది. ప్రభుత్వ సూచనల ఆధారంగా ఈ నియామకం అనేది పొడిగిస్తూ వెళ్తారు, లేదా 1 నెల నోటీస్తో ఈ పొడిగింపును కూడా రద్దు చేయవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకుంటే ఈ క్రింది డాక్యుమెంట్లని అటెస్టెడ్ కాపీలు సమర్పించాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇవ్వాల్సి వస్తుంది. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఇవ్వాలి. పాస్ సర్టిఫికేట్, ఆల్ ఇయర్స్ మార్క్స్ మెమోస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రూఫ్ ఆఫ్ అపీరియన్స్ ఫర్ ఎగ్జామ్ అనేది కూడా ఇవ్వాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ అనేవి క్లాస్ 4th నుంచి 10th వరకు ఇవ్వాలి. అలాగే తెలంగాణ నుంచి వచ్చిన వారు లోకల్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రిజర్వ్డ్ అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సమర్పించాల్సి వస్తుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను కూడా సంబంధిత అభ్యర్థులు ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కు సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు సదరం నుంచి తీసుకున్న సర్టిఫికేట్ను కూడా ఇవ్వాలి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా సర్వీస్ చేసిన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ అవుట్సోర్సింగ్ పద్ధతిలో కానీ కోవిడ్-19 సమయంలో కానీ పనిచేసిన వారు సర్వీస్ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఈ సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. దీంతో పాటుగా అప్పుడున్న అపాయింట్మెంట్ ఆర్డర్ను కూడా జత చేయాలి. అలాగే అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇంకేమన్నా ఉంటే కనుక వాటిని కూడా జత చేసి మనం సమర్పించవలసి వస్తుంది. ఇతర గమనికలు చూసుకుంటే లోకల్ అభ్యర్థులు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరికి చెందిన అభ్యర్థులు లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన మిగతా వారందరినీ నాన్ లోకల్ అభ్యర్థులుగా పరిగణిస్తారు. ఇంకా మెరిట్ జాబితా 1 సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. అధికారిక వెబ్సైట్లు చూసుకుంటే కనుక ఈ వెబ్సైట్లు అధికారిక వెబ్సైట్లుగా ఉంటాయి. వీటి నుంచి మీరు దరఖాస్తు ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు వీడియో మొత్తం మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో అడగండి, వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అట్లాగే అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలి అని మీకు డౌట్స్ ఉంటే కనుక దాని మీద కూడా ఒక వీడియో చేసి పెడతాను. మీరు కింద కామెంట్స్ రూపంలో అడగండి, దాని మీద కూడా మీకు ఒక వీడియో చేసి అందుబాటులో తీసుకొస్తాను. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో కలదు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన సందేహాలు అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.